వచ్చిన స్వాతంత్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అధికారేతరులు, జర్నలిస్టులు, నారాయణపేట జిల్లా వాసులందరూ 78 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అమరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ హరిత తెలంగాణ, స్వచ్ఛ తెలంగాణ మరియు జలసిరుల తెలంగాణ వైపు కదులుతుంది. నారాయణపేట చేనేత వస్త్రాల పరిస్థితి చెందింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు మరియు కార్యక్రమాలు రూపొందిస్తుంది, మరి అమలు చేస్తుంది. నారాయణపేట జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మనం కలవలంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా బలమైన అడుగులు వేస్తున్నాం. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా దిశగా రాష్ట్రంలో తెలంగాణ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది దశాబ్దాల కాలమానం చేసిన పోరాటానికి దక్కిన తారకం భావిస్తున్నాం. నేటి తెలంగాణ సాధనకు విజయ తెలంగాణ బిడ్డలుగా మనం అందరికీ గర్వకారణం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్థం హామీలను ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చి 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించిన ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఆడపడుచులు, ట్రస్ట్, టెండర్ ఏజెండర్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం సౌకర్యం ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రభుత్వాలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం పథకం ద్వారా లభిస్తుంది. జిల్లాలో ఇంతవరకు 61,15,142 మంది మహిళలు ఉచితంగా రవాణా ప్రయాణ కలిగించుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పథకాన్ని రాజీవ్ పకడ్బందీగా చేయడంతో పాటు ఆ పథకం కింద పిల్లలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం.